హాయ్ ఫ్రెండ్స్, మరి కాకినాడ జిల్లా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకు నమస్కారాలు. నా పేరు కర్రాజన్న, ఏటుమాగ, జగన్నాథపురం, కాకినాడ జిల్లా వికలాంగుల ప్రెసిడెంట్ని, రాష్ట్ర మత్స్యకారుల నాయకుడిని, క్రిస్టియన్స్ నాయకుడిని. ఈ వీడియో ఏంటంటే, చాలామంది చాలా చోట్ల యాక్సిడెంట్లో చనిపోతున్నారు. ఆ సంగతి మీకు తెలుసు. సానా సతీష్ బాబు గారు కొన్ని లక్షల రూపాయలు, వేల రూపాయలు ఖర్చు పెట్టి యాక్సిడెంట్లు కొంతైనా మన మేరకు నివారించవచ్చు, ప్రజల అవగాహన తీసుకురావాలని సానా సతీష్ బాబు అనే కాకినాడ జిల్లా ఆంధ్ర రాష్ట్ర ఎంపీగా ఉన్నారు. మంచి కార్యక్రమం చేస్తున్నారు. అందరూ సపోర్ట్ చేద్దాం. కొంతమంది ప్రాణాలను కాపాడదాం. అలాగే మన పవనన్న, జనసేన పార్టీ పవనన్న ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో జనసేన నాయకులు, జన సైనికులు ముందుంటారు. మంచి కార్యక్రమం చేసినప్పుడు పార్టీలతో సంబంధం లేదు. పార్టీలు తొక్కల పార్టీలు వేలుంటారు, రేపు పోతాయి. అధికారం వేలుంటుంది, రేపు పోతుంది. కానీ మనుషులు ఎప్పుడు ఉంటారు. ఏదో టైం బాగోపోతే పోవడం తప్ప, దేవుడు తీసుకెళ్ళిపోతానే తప్ప అంతకుమించి ఏముండదు. దయచేసి మంచి కార్యక్రమాలకి జనసేన ఎప్పుడు ముందుంటుంది. అది ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. అటువంటి కార్యక్రమాలు చేయడంలో పవనన్న ముందుంటాడు. కాబట్టి పవనన్న బాటలో నడుద్దాం. కొంతమంది పేద ప్రజలు ప్రాణాలైనా కాపాడడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఎంతో డబ్బులు బర్త్డే ఫంక్షన్ కానీ, ఆ ఫంక్షన్ కానీ, ఈ ఫంక్షన్ కానీ, పార్టీలని ఎన్నో డబ్బులు, షాపింగ్ మాల్ అని ఎన్నో డబ్బులు వేస్ట్గా కొట్టేస్తాం. కాబట్టి దయచేసి పవనన్న కూడా చెప్పారు, మీరు బుక్కలు తీసుకురావద్దు, అయ్యే డబ్బులతో ఫ్రూట్స్ తీసుకురండి, బుక్స్ తీసుకురండి, పెన్సిల్ తీసుకురండి, పేద ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పారు. అలాగే సానా సతీష్ బాబు గారు కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఈ యొక్క ప్రచారం చేస్తున్నారు. అలాగే దుర్గా సోమప్రసాద్ గారు కూడా రక్తదానం చేయండి, ప్రాణదాతలు అవ్వండి. ఇలాగా మంచి కార్యక్రమాలు చేసేవాడిని ఎప్పటికైనా గుర్తిద్దాం. మన వంతు సహాయం చేద్దాం, సహకారం అందిద్దాం. సాధ్యమైనంత వరకు వేస్ట్ ఖర్చులు తగ్గించి పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా పెన్సిల్ కానీ, పుస్తకాలు కానీ, ఇలాగా బ్లడ్ బ్యాంకులు పెట్టి బ్లడ్ డొనేషన్ చేయడం కానీ, లేదా ఇలాగ యాక్సిడెంట్లు చనిపోతున్న ప్రజలు అదే పరిస్థితిలో మన కుటుంబ సభ్యులు ఎంత బాధ, ఎంత నష్టం, ఎంత వేదన, దయచేసి అర్థం చేసుకోండి. జనసేన ఎప్పుడు పేద ప్రజల అభివృద్ధి కోసం, క్షేమం కోసం ఎప్పుడు ముందుంటుంది. అలాగే దయచేసి గొప్ప మంచివారు, మహానుభావులు మీరందరూ డబ్బులు వేస్ట్గా కొట్టేసుకోవద్దు. పేద ప్రజల కోసం, వారి భోజనాల కోసం, పెన్సిల్ కోసం, పుస్తకాల కోసం, బ్యాగుల కోసం, ఫీజుల కోసం, అలాగే ఈ యాక్సిడెంట్లో చనిపోతున్న ప్రజల కోసం, క్యాన్సర్, ఎయిడ్స్ ఇలాగా బాధపడుతున్న ప్రజల కోసం ఎంతో కొంత సాయం చేద్దాం. డబ్బు లేకపోతే కనీసం ప్రచారం చేయండి. సోషల్ మీడియాను ఉపయోగించుకోండి. అవగాహన తీసుకురండి. లక్షల కోట్ల ప్రజలకి మనం ఆలోచింప చేయగలిగే శక్తి దేవుడిచ్చాడు కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ సానా సతీష్ బాబు గారు అన్న స్టిక్కర్ ఆటో మీద అంటించుకోవడం, ప్రచారం చేయడం, చాలామంది అడగడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక మంచి కార్యక్రమం చేస్తున్నానని. ఎప్పుడు ఉంటాం, ఎప్పుడు పోతాం తెలియదు. ఈ జీవితానికి కొంచెం మంచి చేద్దాం. బ్రతికున్నంత కాలం పేద ప్రజలకు ఎంతో కొంత మేలు చేద్దాం. మనం నమ్ముకున్న మన నాయకులకి మనం ఎప్పుడూ అండగా ఉందాం. కాబట్టి ఏ పార్టీతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరు మంచి కార్యక్రమం అయితే పాల్గొండి ఎంతో కొంత మేలు చేస్తే ఆటోమేటిక్గా గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు ద్వారా రాబోయే కాలంలో ప్రజలే ఎవరికి ఓటు వేయాలి, ఎవరిని గెలిపించుకోవాలి, ఎవరిని నిలబెట్టాలి, ఎవరైతే మనం మేలు చేస్తారనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు. కాబట్టి మన వంతు మనం చేసుకుంటూ పోతే పవనానికి ఎలాగ రిజల్ట్స్ ఇచ్చారు దేవుడు, అలా మనకు కూడా ప్రజలు ఇస్తారు, దేవుడు ఇస్తారు. ఈ అన్నింటికంటే ముందు ఇస్తారు, ఇవ్వడం తర్వాత గొడవ. కానీ మనం ఎప్పుడు ఉంటాం, ఎప్పుడు పోతాం తెలియదు. కాబట్టి మనం ఉన్నంత కాలంలో కొన్ని మంచి పనులనే చేస్తే కనీసం మనం పోయేటప్పుడు ఎవరో ఒకరు అవి గుర్తుపెట్టుకుని మన సేవను మోసుకుని పోతారు. ఆ విధంగా మన ఆత్మకి శాంతి కూడా కలుగుతుంది.
దయచేసి ఆ విధంగా మనం ముందుకు పోతాం. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై పవన్ కళ్యాణ్. మీ ఆజ్ఞారణ ఏటుమాగ సోషల్ మీడియాలో పెట్టండి, షేర్ చేయండి. ఏమైనా తప్పుగా మాట్లాడితే మంచి మనసుతో క్షమించండి.